12వ పే రివిజన్ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే మధ్యంతర భృతి 30% ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో స్టడీ సర్కిల్ వర్క్షాప్ ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్ కుమార్ మాట్లాడుతూ, ఉద్యోగ ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఏడాది అవుతున్న వారి సమస్యలు పరిష్కరించకుండా అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. పీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవులు, రిటైర్డ్ అయిన వారికి అందాల్సిన 20,000 కోట్ల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 ప్రకారం 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీచర్లను బోధనేతర పనులకు ఉపయోగించుకోబోమని చెబుతూనే మరోవైపు రకరకాల యాప్లు, వివిధ రకాల శిక్షణలు, ఇతర కార్యక్రమాలతో మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య, నాయకులు రామప్ప, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.